భార్గవాస్త్రం జ్ఞాపకానికి వస్తుందేమో అర్జునుడి మీద ప్రయోగిద్దామని ఎంతో ప్రయత్నం చేశాడు. పరశురాముడి శాపం ఉంది కదా, భార్గవాస్త్రం స్ఫురణకి రాలేదు. అవతల అర్జునుడు బాణములు కుప్పించేస్తున్నాడు. అదే సమయంలో ఆ కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టింది. అవతల సరిగ్గా నిలబడడానికి లేదు. భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు. అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు. రథమా కదలదు. ధనస్సా విరిచేశాడు. అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు. ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టే ముడి విడిపోయేటట్టుగా కొట్టాడు. మళ్లీ ముడిని సరి చేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు. కిందకి దిగి ఆ రథం యొక్క కాడి కింద తన భుజం పెట్టి ఆ రథాన్ని పైకెత్తడం కోసమని ప్రయత్నించాడు. అయినా ఆ రథం పైకి రాలేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ భూమి అంతా కులపర్వతాలతోటి సముద్రాలతోటి 6 అంగుళాల పైకి లేచింది. అంటే కర్ణుడి యొక్క భుజశక్తి అటువంటిది. మొత్తం భూమి లేచింది కానీ ఆ రథం మాత్రం భూమిలోంచి పైకి రాలేదు. జ్ఞాపకానికి వచ్చింది. ఒకప్పుడు ధేనువుని కొట్టాను, కావాలని కొట్టలేదు, సాధన చేస్తుండగా బాణం తగిలింది. వేడుకున్నాను ఆ బ్రాహ్మణుణ్ణి, నీకు అనేక ఆవులిస్తాను, దూడలిస్తానన్నాను. ఆయన వినలేదు. ఎవరిని మనసులో పెట్టుకుని ఇంత తీవ్ర సాధన చేసి ధేనువు మీద బాణం పడేటట్టుగా కొట్టావో ఆ వీరుడితో యుద్ధం చేసేటప్పుడు నీ రథచక్రము భూమిలో కుంగిపోవుగాక అని శపించాడు. వెంటబడి ప్రతిమాలిన ఆయన అంగీకరించలేదు. ఆ శాపాన్ని ఉపసంహారం చేయలే. అందుకే రథచక్రం భూమిలో దిగబడిపోయింది అనుకున్నాడు. 2వ రోజు యుద్ధానికి బయలుదేరే ముందు కర్ణుడు దుర్యోధనుణ్ణి పిలిచి కొన్ని మాటలు చెప్పాడు. అర్జునుడు నాకన్నా గొప్పవాడేం కాదు. ఆయన దగ్గర ఎన్ని దివ్యమైనటువంటి అస్త్రములు ఉన్నాయో అన్ని దివ్యమైనటువంటి అస్త్రములు నా దగ్గర కూడా ఉన్నాయి. నిజానికి అర్జునుడిలో లేనివి నాలో ఉన్నవి కొన్ని లక్షణాలున్నాయి. గట్టితనం గాని, చురుకుతనం గాని, లక్ష్యాన్ని గురి చూసి కొట్టడం గాని, నేర్పు గాని, లేకపోయినట్టయితే శౌర్యము కానీ, ధైర్యముతో తెగించి యుద్ధభూమిలోకి వెళ్ళడం కానీ, అపారమైన బాహుబలం గాని అర్జునుడి కన్నా నాకే ఎక్కువ. అందుచేత దుర్యోధన, నువ్వు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. అర్జునుడు నాకు ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యలేడు. కాబట్టి అర్జునుడిని సంహరిస్తాను. అర్జునుడు సంహరింపబడిన తరువాత ఇక పాండవులు గెలవడం అన్న ప్రసక్తే ఉండదు. కాబట్టి ఈ అఖండ భూమండలానికి నువ్వు సార్వభౌముడవవుతావు. కానీ నీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినమని కర్ణుడు దుర్యోధనుడితో చెప్పాడు. అర్జునుడికి ఖాండవవన దహనం చేసినప్పుడు అర్జునుడు గాంధీవాన్ని బహూకరించాడు. అది దివ్యమైనటువంటి ధనస్సు. ఆయన దగ్గర అంత పెద్ద ధనస్సు ఉందని మనం బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. నా దగ్గర కూడా ఒక ధనస్సు ఉన్నది. ఆ ధనస్సు పేరు విజయము. యథార్థమునకు ఆ ధనస్సు దేవతల చేత పరశురాముడికి ఇవ్వబడింది. పరశురాముడు నేను చేసినటువంటి శుశ్రూష చూసి ఆనందించి యోగ్యుడైనటువంటి శిష్యుణ్ణి అని మనసులో నన్ను మెచ్చుకుని నాకు ఆ ధనస్సుని బహూకరించాడు. అర్జునుడి దగ్గర గాంధీవం ఉంటే నా దగ్గర విజయం ఉన్నది. అగ్నిహోత్రుడు ఖాండవన దహన సమయంలో అర్జునుడికి దివ్యమైనటువంటి రథాన్ని బహూకరించాడు. దానితో పాటుగా ఉత్తమాశ్వములను బహూకరించాడు. అక్షయబాణ తూణీరములను ఇచ్చాడు. నాకు యథార్థానికి అవన్నీ లేవు. లేకపోయినా వచ్చిన నష్టం లేదు. నేను పూరణ చేసుకోగలను. ఎందుకని అంటే నేను ఒక రథం మీద వెడుతున్నప్పుడు ఆ రథానికి ఏదైనా వైక్లభ్యం జరిగితే దాన్ని అధిగమించడం కోసం నన్ను అనుగమించి ఉత్తమమైనటువంటి రథములు వస్తూ ఉంటాయి. కాబట్టి అర్జునుడికి అగ్నిహోత్రుడిచ్చిన రథం లాంటి రథం నాకు లేదన్న బెంగ లేదు. ఇక అర్జునుడికి అక్షయ బాణ తూణీరాలున్నాయి. అందులో ఎన్ని బాణములను తీసినప్పటికీ ఇంకా కొత్తగా బాణములు వస్తూ ఉంటాయి. అయితే నాకు అలా బాణములను ఇవ్వగలిగినటువంటి అక్షయ బాణ తూణీరములు లేవనేటటువంటి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా ఎన్నో బాణములను ఆయుధములను రథంలో వేసుకుని నేను వెనకాతల తీసుకుని వెడతాను. కాబట్టి నా దగ్గర కూడా ఆయుధాలు అయిపోయాయి అన్న ప్రసక్తి రాదు. బెంగలేదు, పూరణ చేస్తాను.
అగ్నిహోత్రుడిచ్చినటువంటి గుర్రాలు అర్జునుడి దగ్గర ఉన్నాయి. నేను కూడా ఉత్తమాశ్వములను నా రథానికి కట్టి తీసుకుని వెడతాను. అది కాక ఎటూ నా వెనక వచ్చేటటువంటి కొన్ని రథాలకి ఉత్తమాశ్వములు పూంచబడి ఉంటాయి. ఇక నాకు లేనిది అర్జునుడికి ఉన్నది ఒకే ఒక్కటి. సారథి అర్జునుడికి చాలా గట్టివాడు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. కేవలము రథసారథ్యం చేయడం కాదు, ప్రమాదభరితమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా అధిగమించాలో సలహా చెప్తాడు. పొదివి పట్టుకుని కాపాడుకుంటాడు. నాకు అటువంటి సారథి లేడు. నాకు కూడా రథాన్ని నడపడానికి ఉత్తముడైనటువంటి సారథిని నువ్వు నియమించగలిగితే నా ప్రతాపం ఏమిటో ఇవాళ యుద్ధభూమిలో చూద్దుగానివి. కాబట్టి నాకు ఒక మంచి సారథిని ఇవ్వవలసింది అని అడిగాడు. అడగగానే తప్పకుండా నీకు అటువంటి సారథిని ఇతపూర్వమే నేను తీసుకొచ్చి సిద్ధం చేసి ఉంచాను, కాబట్టి బెంగబెట్టుకోకు, నీకు అటువంటి సారథిని ఏర్పాటు చేస్తాను, కృష్ణుడితో తుల్యమైనటువంటి సారథి అన్నాడు. ఎవరైనా? శల్యుడు. మీరందరూ మహాభారతంలో శల్యుడు అన్న ప్రసంగాన్ని విని ఉన్నారు. మద్రదేశాధిపతి, మాద్రికి స్వయంగా సోదరుడు. అటువంటి మద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడు యథార్థమునకు నకుల సహదేవులకు మేనమామ కాబట్టి ధర్మరాజుకు కూడా మేనమామ. మేనమామ మేనల్లుళ్ళకి సహాయం చెయ్యాలి. అందుకే మహాభారత యుద్ధం ప్రారంభం అవుతోంది అనగానే ఆయన కూడా బయలుదేరి వచ్చాడు. అసలు నిజానికి ఆయన బయలుదేరింది ఉపప్లావ్యానికి వెళ్లి ధర్మరాజు గారికి తన సహకారం అందించాలి అని. కానీ శల్యుడికి ఒక పెద్ద బలహీనత ఉంది. ఎవరైనా తనని పొగిడితే వశపడిపోతాడు. ఇది తెలుసు కాబట్టే మద్రదేశం దగ్గర నుంచి ఉపప్లావ్యం వరకు శల్యుడు ఏ మార్గంలో ప్రయాణిస్తాడో ఆ మార్గం అంతటా కూడా పందిళ్లు వేయించాడు, చాందినీలు వేయించాడు, నడబావులు తవ్వించాడు. అలాగే నృత్యములు ఏర్పాటు చేశాడు. వస్తున్నటువంటి సైన్యానికి, వాహనాలకి కావలసినటువంటి సమస్త సదుపాయములను దుర్యోధనుడు సమకూర్చాడు. రోజు శల్యుడు అనుకునేవాడు ఇవన్నీ ధర్మరాజు గారు ఏర్పాటు చేశారనుకునేవాడు. ఒక రోజున మార్గమధ్యంలో ఆయాసం కలగకుండా ఇంత గొప్ప ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆ ధర్మరాజు గారికి సంబంధించిన మంత్రి ఎవరో ప్రవేశపెట్టమన్నాడు. ఈ మాట అనగానే దుర్యోధనుడు లోపలికి వచ్చి చేతులు కట్టుకుని, నేనే ఇవన్నీ ఏర్పాట్లు చేశాను, మీకోసం నేనే చేశా, మీ మీద నాకున్న గౌరవం అటువంటిది అన్నాడు. ఎప్పుడైతే పొగట్టకి వశపడిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు శల్యుడై ఉన్నాడో ఆ దుర్యోధనుడిని చూసి అన్నాడు, నీకు ఏది కావాలో కోరుకో, నీకు ఇచ్చేస్తానన్నాడు. ఆ మాట అనగానే దుర్యోధనుడు అన్నాడు, సత్య సరస్వతివగు ఔచిత్య విశారదము నీదు చిత్తము, నియమౌదాత్యంబు మెరయ నాకు అమాత్యుడవై పూని నడపు మత్సైన్యంబున్. నాకు మంత్రివై ఈ మహాభారత యుద్ధంలో నాకు సహకారం చేసి నా సైన్యాన్నంతటినీ నడిపించి నాకు విజయాన్ని కట్టపెట్టు. వెంటనే శల్యుడు అన్నాడు, తప్పకుండా నేను నీ పక్షానే యుద్ధం చేస్తాను, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మరి అవతల పాండవులు కదా మేనల్లుళ్ళు, అక్కడికి కదా వెళ్ళాలి. అందుకే దుర్యోధనుడు గడుసుతనంతో ఒక మాట అన్నాడు, తలప పాండవులను ధార్తరాష్ట్రుడు నీకు ఒక్క రూప, భక్తియుక్తి జాల నీవు నన్ను మాననీయుండుగాగా అనుగ్రహించి తగ పరిగ్రహింపు. మేమందరం సోదరులం కదా, పాండవులు నాకు సోదరులు, వాళ్ళకి నేను సోదరుణ్ణి అయినప్పుడు నువ్వు వాళ్ళకే మేనమావెలా అవుతావు, మాకు మేనమావే. కాబట్టి అటువైపు పక్షానికి వెళ్ళి సహకారం చేసినా నాకు సహకారం చేసినా తేడా ఏముంటుంది? ప్రేమ నా పట్ల కూడా చూపించచ్చు. అవతల జరగబోయేది యుద్ధం, అలా ఎలా చెల్లుతుంది? కాబట్టి పాండవుల పట్ల చూపించవలసినటువంటి ప్రేమతో సమానముగా నాయందు కూడా ప్రేమ చూపించి నా పక్షానికి వచ్చి నా వైపు మంత్రిత్వము వహించి నా సైన్యమును నడపమని అడిగాడు. తప్పకుండా అలాగే చేస్తానని మాటిచ్చాడు. కానీ మనసులో ప్రేమ ధర్మరాజు గారి మీద ఉంది. అందుకని ఉపప్లావ్యానికి వెళ్ళాడు. వెళ్ళి ఉపప్లావ్యంలో ధర్మరాజు గారిని చూశాడు, ఆయనతో మాట్లాడాడు. శల్యుడికి ఉన్నటువంటి బలహీనత ధర్మరాజు గారికి కూడా బాగా తెలుసు. అందుకే గొప్ప అతిథి సత్కారం చేశాడు, తీసుకెళ్లాడు, ఉచితాసనం ఇచ్చాడు, కూర్చోపెట్టాడు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, గొప్పగా స్తోత్రం చేశాడు.
ఇంత ఆదరణ చూపించేటప్పటికీ శల్యుడు కూడా పాండవుల యొక్క ధార్మిక నిష్టని అరణ్యవాస అజ్ఞాతవాస కాలములయందు వాళ్ళు పడినటువంటి కష్టాలని, వాళ్ళ ఓర్పుని, వాళ్ళ ధృతిని, వాళ్ళ ధర్మాన్ని పొగిడి, ఒకనాడు ఇంద్రుడు ఎంత కష్టపడ్డా తరువాతి కాలంలో సుఖపడ్డాడో అలా ధర్మాన్ని పట్టుకున్నటువంటి మీరు కూడా సుఖపడతారు, అందులో ఏమీ సందేహం లేదు అన్నాడు. అంటే ధర్మరాజు గారు చాలా సంతోషించాడు. ధర్మరాజు గారు చూపించినటువంటి ఆదరణకి పొంగిపోయినటువంటి శల్యుడు మళ్ళీ ధర్మరాజు గారితో అన్నాడు, నీకేం కావాలో కోరుకో, నీకు ఇస్తానన్నాడు. ఎక్కడ ఎవరు పొగిడితే అక్కడ లొంగిపోతుంటాడు. ధర్మరాజు గారు చాలా చాలా తెలివైనవాడు, ఎక్కడా కూడా ఇబ్బంది పడే స్థితిని కల్పించుకోడు. అందుకని ఆయన అన్నాడు, మీరు నాకు చెయ్యవలసినటువంటి ఉపకారం ఒకటి ఉంది. మీరు అవతల దుర్యోధనుడికి మాటిచ్చానటి వైపు యుద్ధం చేస్తానని మాటిచ్చాను అని చెప్తున్నారు. నేను కాదనను. మీరు పెద్దలు, మీకు ఆ ప్రేమ ఉండవలసిందే, ఆ విశాల హృదయం ఉండవలసిందే, సేవించిన వారిని అనుగ్రహించవలసిందే. మేలు చేసి తిరి ఒక్కరి మెచ్చి వారి కోర్కి తీర్చుట పెద్దల గుణము కాదే, అది మదీయ చిత్తమునకు హర్షకరము, తివిరి ఒక్కటి వేడద అవధరింపు. అది పెద్దలకు ఉండవలసినటువంటి లక్షణం మామయ్య గారు. తనని సేవించిన వాళ్ళకి వరం ఇస్తారు. దుర్యోధనుడు ముందొచ్చాడు, మిమ్మల్ని సేవించాడు, కాబట్టి మీరు ఆయనను అనుగ్రహించారు. యథార్థానికి ద్రుపదుడు ఉద్యోగ పర్వంలో చెప్పింది ఏమిటంటే, రాజులకు ఒక లక్షణం ఉంటుంది, ముందు ఎవరు వెళ్ళి అభ్యర్థిస్తే వాళ్ళ పక్షాన నిలబడతారు. కాబట్టి శల్యుడు, జరాసంధ కుమారుడు ఇటువంటి వారందరి దగ్గరికి కూడా ముందుగానే దూతలను పంపమన్నాడు. వీళ్లు పంపే లోపలే దుర్యోధనుడు జాగ్రత్త పడి శల్యుణ్ణి తనకి వశం చేసుకున్నాడు. కాబట్టి మీరు దుర్యోధనుడికి వరం ఇచ్చారు, దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేస్తానంటున్నారని నేనేం బెంగ పెట్టుకోవట్లేదు. మీరు అలా చెయ్యొద్దు అని కూడా నేను మిమ్మల్ని నిర్బంధించను. ఎందుకనంటే మీ పెద్దరికం నిలబడాలి, మీరిచ్చిన మాట నిలబడాలి. మీరటే యుద్ధం చేయండి, కానీ నన్ను వరం కోరుకోమన్నారుగా, నాకొక్క ఉపకారం చేయండి. ఈ కాలమునందు అంటే మహాభారత యుద్ధ కాలమునందు గొప్ప సారథులు ఇద్దరే ఉన్నారు. నిజానికి వాళ్ళు సారథ్యము చెయ్యవలసిన వాళ్ళు కారు. ఒకరు కృష్ణ భగవానుడు, వేరొకడు శల్యుడు. వాళ్ళిద్దరూ కూడా కేవలం సరదాకి నేర్చుకున్నటువంటి విద్య ఈ సారథ్యం. కృష్ణుడితో సమానమైన సారథి ఆ రోజుల్లో శల్యుడు ఒక్కడే. కాబట్టి కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు. అర్జునుణ్ణి పడగొట్టాలని నిరంతర ప్రయత్నం చేసేవాడు కర్ణుడు. కర్ణుడికి ఉత్తమమైన సారథి కావాలి కనుక దుర్యోధనుడు మిమ్మల్నే సారథిగా నియమిస్తాడు. మీరు కర్ణుడికి సారథ్యం చెయ్యవలసి వస్తే తప్పకుండా చెయ్యండి, కానీ అదే పనిగా విమర్శించండి, ఎత్తిపొడుపు మాటలు మాట్లాడండి, అతని యొక్క శౌర్య ధైర్యములు నీరు కారిపోయేటట్టుగా మాట్లాడండి. దాని చేత కర్ణుడు జావగారిపోతాడు, మనసు చెదిరిపోతుంది, ఆయనకి లక్ష్యశుద్ధి లోపిస్తుంది. అది అదునుగా చూసి అర్జునుడు కర్ణుణ్ణి మట్టు పెడతాడు. కాబట్టి మీరు మాకు ఆ ఉపకారం చేసి పెట్టండి అన్నాడు. వెంటనే శల్యుడు అన్నాడు, కర్ణుని సారథినైనను నిర్ణయమున ఏను పార్థునింకాచదా, ఆ దుర్నయ విచారు నిమ్మి కర్ణ కఠోరంబులాడి కలతున్ బోరన్. నేను చేసేది కర్ణుడికి సారథ్యం చేస్తా, కానీ అర్జునుడు గెలవడానికి మార్గం సుగమం చేస్తా. కర్ణ కఠోరమైన మాటలన్నీ కర్ణుని యొక్క హృదయము తూట్లు పడిపోయేలా మాట్లాడతా. దాని చేత కర్ణుడికి స్థిరచిత్తం లేకుండా చేసేస్తా. అందుకే శల్య సారథ్యం అని పేరు వచ్చింది. ఎవరికి సారథ్యం చేశాడో ఆయన మరణించడానికి ఈయన కారణమయ్యాడు. మనసు ఒక చోట, సేవ ఒక చోట. పొగిడితే లొంగిపోయేటటువంటి లక్షణం ఎంత ప్రమాదకరమో మహాభారతంలో శల్యుడి యొక్క జీవితం మనకి నిరూపణం చేస్తుంది. కాబట్టి ఓ ధర్మరాజా, నువ్వు అడిగిన ఉపకారం చేస్తాను. దర్పమును తేజమును మాయ దలరబలికి చిక్కువరచిన ఏయంగ చేతులాడకునికి రాధాతనూజు నర్జనుడు తీవ్ర బహుళ బాణ పరంపర పాలుపరుచు. నేను ఏ మాటలు అనకూడదో, ఏ మాటలు మాట్లాడకూడదో అవే మాట్లాడతాను. ఆ మాటలు మాట్లాడుతుంటే, నేను అలా సారథ్యం చేస్తుంటే
అవన్నీ వింటున్నటువంటి కర్ణుడి యొక్క గర్వము పరాక్రమము అన్నీ పక్కకి తొలగిపోయి మనసంతా కలత చెందుతుంది. అలా మనసు కలత చెంది ఉన్ననాడు అతను యుద్ధం మీద దృష్టిని నిలబెట్టలేడు. అలా యుద్ధం మీద దృష్టిని నిలబెట్టడంలో బలహీనత పొందినటువంటి కర్ణుడి మీద బాణ పరంపర కురిపించి అర్జునుడు యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు. అందుకని నేను అటు దుర్యోధన పక్షంలో యుద్ధం చేసినట్టు చేస్తా, కానీ విజయం మాత్రం మీకే కట్టబెడతా, కాబట్టి మీరు ఏమీ బెంగపెట్టుకోక్కర్లేదు అని ఇంకేమైనా కోరుకోమన్నాడు ధర్మరాజు గారు. ఇంకేమీ కోరుకోవలసిన అవసరం లేదు, కానీ ఏది మీరు ఇందాక ఒక మాట అన్నారే, కష్టాలు పడ్డా కూడా ఇంద్రుడు గొప్పవాడయ్యాడని, ఏదా నహుషోపాఖ్యానం మాకు చెప్పండి అన్నాడు. ఎవరినైనా ఏమైనా చెప్పమన్నాం అనుకోండి, నా అంతవాణ్ణి నేను చెప్తున్నాను వాళ్ళు వింటున్నారని అదో గర్వానికి కారణం అవుతూ ఉంటుంది నా బోటిగడికి. అందుకని ఆ శల్యుడు ఎప్పుడైతే నహుషోపాఖ్యానం చెప్పమని ధర్మరాజు గారు అడిగాడో పొంగిపోయి నన్నింత ఆదరిస్తున్నాడు, ధర్మరాజు మొదలైన వాళ్ళందరూ కింద కూర్చుని వింటున్నారని చెప్పి ఆ ధర్మరాజు గారికి నహుషోపాఖ్యానాన్నంతటినీ కూడా వివరించి చిట్ట చివర అదిగో ఆ నహుషుడు ఎలా పతనమైపోయాడో ఆ దుర్యోధనుడు అలాగే పతనమైపోతాడు, నువ్వు బెగ పెట్టుకోకని బోరడించి అక్కడి నుంచి బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు. హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత మొదటి రోజు యుద్ధం అయిపోగానే ఇది తెలియని కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి నాకు కృష్ణుడితో తుల్యమైన సారథి కావాలని అడిగాడు. ఆయన ప్రారంధం అలా వచ్చింది పాపం. వెంటనే దుర్యోధనుడు అటువంటి సారథిని నేను సిద్ధం చేసి ఉంచాను, బెంగ పెట్టుకోకని. ఎప్పుడు పొగుడుతూ మాట్లాడాలి తప్ప సారథ్యం చేయమంటే గబుక్కుని చీకాకు పడతాడు, కోపం వస్తుంది శల్యుడికి. అందుకని పరమ మర్యాదతో శల్యుణ్ణి పిలిచి ఒక మాట అన్నాడు. సత్యదీక్ష, శత్రువులకు కష్టాలు కలిగించడం గొప్పతనం నీకు సహజంగా ఉండేటటువంటి లక్షణాలు ఓ శల్యుడా. నేనంటే నీకు చాలా ఇష్టం, చాలా ప్రేమ, అందుకని నా కోసం కదా నువ్వు యుద్ధం చెయ్యడానికి ఇటుపక్షంలోకి వచ్చి చేరిపోయావు. నాకు నువ్వు ఉపకారం చెయ్యాలి అంటే కర్ణుడికి సారథ్యం చేసి ఎలాగైనా సరే ఈ యుద్ధంలో నేను విజయం పొందడానికి అవకాశాన్ని కల్పించు అని ప్రార్థన చేశాడు. చేస్తూ శల్యుడితో అన్నాడు, గురుడును భీష్ముడున్ జరిన కొంచెపు మూకలతోడ నేను సంగర విజయంబు గోరి భుజగర్వమునం సడిసన్న పాండు భూవర సుతవర్గమున్ దొడరువాడన కామది నిశ్చయించుటెవ్వరిగొని ఇంక నీ వెరుగవా నేను కర్ణుని కాదే నమ్మితిన్. శల్యుడా, నీకు తెలియదా, భీష్ముడు చనిపోయాడు, ద్రోణుడు చనిపోయాడు, ఎంతో సైన్యం పోయింది, అయినా ఇంకా నేను యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నానంటే కేవలముగా ఇద్దరి మీద నమ్మకం పెట్టుకున్నాను. నిజానికి పెట్టుకున్నది కర్ణుడి మీదే. అలా అనకపోతే శల్యుడి మాట వినడం. అందుకని నిన్ను చూసుకుని కర్ణుణ్ణి చూసుకుని కదా యుద్ధానికి ఎడుతున్నాను. ఇటువంటప్పుడు నువ్వు నాకు చేయవలసినటువంటి ఉపకారం చెయ్యకపోతే ఎలాగా, కాబట్టి ఎలాగైనా నువ్వు నా మాట ఆదరించి కర్ణుడికి సారథ్యం చెయ్యి అన్నాడు. అలా అనగానే అనిన విని కెంపు సంపున గనుగవ యుగ్రముగా బొమలు గదియగా ఫాలమ్మున చెమటబొడమ నీ సుతుగనుకొని ఇట్లని అతడు కటములదరగన్. ఎప్పుడైతే దుర్యోధనుడు ఈ మాట అన్నాడో కనుబొమలు పైకెత్తాడు, చిక్కిళ్ళు అదిరిపోయి కళ్ళెర్రపడ్డాయి, నుదుటికి చెమట పట్టేసింది. నేను రాజుని, విలాస విద్యగా నేర్చుకున్నాను సారథ్యం, వెళ్ళి వెళ్ళి చిట్ట చివరికి నేను కర్ణుడికి సారథ్యం చేయనా, నాకేం అవసరం, నువ్వు రాజ్యం ఇస్తే రాజైన వాడు కర్ణుడు, నేనెందుకు కర్ణుడికి సారథ్యం చెయ్యాలి, నేను చెయ్యను. అసలు నాకున్నటువంటి బాహుశక్తి ఎటువంటిదో నీకు తెలీదా, ఇటువంటి పని నాకు అప్పజెప్పడం కన్నా ఒక పని చెయ్యి, నీకు ఉన్నటువంటి శత్రుబలం మొత్తాన్ని చంపి రమ్మను, చంపేస్తా, లేదా ఒక ప్రబలమైన శత్రువుని ఎంచుకో పాండవ పక్షంలో, మామయ్య ఆ శత్రువును పడగొట్టని చెప్పు, వాణ్ణి పడగొట్టి వచ్చి నీ కోరిక తీర్చి వెళ్ళిపోతా. ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. కాబట్టి నువ్వు ఎవరినైనా అడుగు, ఈ రెండిట్లో నీ ఇష్టం. మొత్తం పాండవ పక్షాన్ని చంపేయమంటావా,
లేకపోతే నీకు ప్రబల వీరుడు ఎవరైనా విరోధి ఉంటే చెప్పు, వాడిని ఒక్కడిని చెప్పమంటావా? చేసేసి వచ్చేసి నీకు ఆ శుభవార్త చెప్పి మా ఊరు వెళ్ళిపోతారు తప్ప ఈ సారథ్యాలు అవి నన్ను చేయమని అడక్కు. కర్ణుడికి నేను సారథ్యం చేయను అని నరవర చూడవే తెలియనాదగు బాహుల్ మద్బలంబు నీ వరయక పల్కితే ఒకనికక్కట సారథినై రధిత్వ నిస్ఫురణముదక్కనోపుదునే సూతతనూజుడు షోడశాంశముందరయుడు నాకు వాసవసుతున్ మురమర్దను జీరికింకొనన్. అసలు నా బాహువుల వంక చూశావా దుర్యోధన? అసలు నా బాహుబలం ఏమిటో గమనించావా? నా శౌర్య పరాక్రమములు ఏమిటో చూశావా? కర్ణుడు నా పరాక్రమంతో పోలిస్తే నా పరాక్రమంలో 16వ వంతుకి సరిపోడు. అటువంటి వాడికి నేను సారథ. నేను ఎందుకు చేస్తాను సారథ్యం? నేను చేయను. నువ్వు చెప్పినాను అని ఒప్పుకోను. నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతున్నాడు. దుర్యోధనుడికి తెలుసు ఏం చేస్తే వెనక్కి వస్తాడో. గబగబా వెళ్ళి నిన్ను సారథ్యం చేయమంటున్నానని తక్కువ పని అప్పచెప్పాననుకుంటున్నావా మామ? కాదు. ఈ భూమండలం మీద కృష్ణుడి కన్నా గొప్ప సారథి ఎవరైనా లోకంలో ఉంటే నువ్వు ఒక్కడివి. ఆయనతో సమానమైన సారథి ఇక భూమి మీద లేడు. అందున మన పక్షంలో అసలు లేడు. కృష్ణుడు ఎంత గొప్పగా అర్జునుణ్ణి కాపాడగలడో, ఎంత గొప్పగా సారథ్యం చేయగలడో అంత గొప్పగా సారథ్యము చేయగలిగిన వాడివి నువ్వు ఒక్కడివే. అందుకు నిన్ను అడిగా కర్ణుడికి సారథ్యం చేయమని అన్నాడు. పొగిడాడు కదా మళ్ళీ గబగబా వెనక్కి వచ్చాడు. వెళ్ళిపోతున్నవాడు వచ్చి నన్ను కృష్ణు కంటే అధికుండని ఇమ్మను జేంద్రకోటి ఆకర్ణింపంకొనియాడితివి విమల యశోఘనుడకు కర్ణునకు రథము గడపెదనధిపా. అంతలో మారిపోయింది మాట. విమల యశోధనుట్ట కర్ణుడు. అప్పటిదాకా ఏమన్నాడు? నా పరాక్రమంలో 16వ వంతుకు సరిపోదన్నాడు. అబ్బబ్బా, కర్ణుడు ఎంత గొప్ప కీర్తి కలవాడయా, ఎంత పరాక్రమం ఉన్నవాడయా, ఎంత మాట అన్నావు. ఇంతమంది రాజులు చూస్తుండగా కృష్ణుడితో సమానమైన సారథ్య ప్రతిభ కలిగిన వాడిని నేనే అన్నావు. కాబట్టి నీ మాట అంగీకరిస్తా, కర్ణుడికి సారథ్యం చేస్తా అని మళ్ళీ ధర్మరాజు గారు గుర్తొచ్చాడు. మరి ధర్మరాజుకు మాట ఇచ్చాడు, ఇక్కడ సారథ్యం చేస్తాను గాని కర్ణుడికి మనసు నిలబడకుండా చేస్తానన్నాడు. అందుకని ముందే దుర్యోధనుడి దగ్గర సావకాశం కల్పించుకున్నాడు. జనవల్లభ ఒక సమయము విను, ఈతనితోడ నేను విచ్చలవిడి తోచిన మాటలెల్లా ఆడుదు, నన్ను ఎగ్గులు వట్టకుండినన్ పొందొనరు. నేను తప్పకుండా సారథ్యం చేస్తా కర్ణుడికి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఈ సారథ్యం చేసేటప్పుడు నా ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాను. నేను ఇలా మాటలు మాట్లాడుతున్నానని అందులో తప్పులట్టుకుని నువ్వు ఇలా మాట్లాడచ్చా అలా మాట్లాడచ్చా అని నన్ను అనకూడదు. నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా సారథ్యం చేస్తాను. ఇంత ప్రేమతో ఒప్పుకున్నవాడు ఇంకోలా మాట్లాడతాడని ఎందుకు అనుకుంటాడండి దుర్యోధనుడు? అంటే ఎవడు చేసిన మోసం వాడికి చేటు తెచ్చి మోసంతో శల్యుణ్ణి తెచ్చుకున్నాడు, అది కొంప ముంచేసి. కాబట్టి పరమ సంతోషంతో దుర్యోధనుడు తక్కువ తిన్నాడా? త్రిపురాసుర సంహార ఘట్టం అంతా చెప్పి ఆ రోజున పరమశివుడు త్రిపురాసుర సంహార ఘట్టంలో త్రిపురుల్ని పడగొట్టాడు అంటే, ఆ త్రిపురాసురుల్ని నిర్జించాడు అంటే కేవలము చతుర్ముఖ బ్రహ్మగారు సారథిగా లభించడం వల్ల కదా. ఇవాళ నీ వంటి సారథి లభించిన తరువాత కర్ణుడు మాత్రం ఎందుకు గెలవడు? తప్పకుండా గెలుస్తాడు. కాబట్టి ఆయనకి సారథ్యం చెయ్యమని అడిగాడు. ఆయనకి సారథ్యం ప్రారంభం చేశాడు. సారథిగా కూర్చున్నాడు. యుద్ధభూమిలోకి రథం బయలుదేరింది. కర్ణుడు అన్నాడు, నా రోష ప్రతాపములు ఎటువంటివో చూశావు కదా. నారాచాది మహోగ్రబాణ పటలీ నానా విధోల్లాసముల్ సైరింపన్ ధృతిలేక పాండుతనయుల్ సంభ్రాంతి నొందంగా విస్మేరం వైఖచర వ్రజంబు వడగన్ మెచ్చంగ నీచూట్కి దుర్వారోదగ్రత నేడు చూపెద భుజావష్టంభ సంరంభినై. దేవతలందరూ కూడా ఆశ్చర్యపోతుండగా నా యుద్ధం యొక్క గొప్పతనం ఏమిటో చూసి నువ్వు ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి కనుబొమలెత్తి నన్ను అభినందిస్తుంటే పాండవులందరూ కాకావికలైపోయేటట్టుగా ఇవాళ నా పరాక్రమం ఏమిటో చూపిస్తాను. శిల్య, రథం నడుపు, యుద్ధభూమిలోకి పోని. అర్జునుడు ఎక్కడైనా దొరికితే రథం చూపించిన వాడికి బహుమానాలు కూడా ఇస్తానన్నాడు. అలా డబ్బులు ఎందుకులే పాడు చేస్తావు, దాచుకో అన్నాడు శల్యుడు. అని వెంటనే ఓ మాట అన్నాడు,
రోషమహాటోపభీషణ హరితోడ సమరంబునకు హరిణముగడంగి దాన ధారాభీల దంతావళముతోడ సంగ్రామమునకు శిశంబుగడగి చండ స్వభావోగ్ర పుండరీకముతోడ ఆజికి సారమీయంబుగడగి దారుణ తుండాతి ఘోర గృధ్రముతోడ కలహంబునకు ఉరగంబుగడగి అడరునట్లు కాదే అస్త్రకళా సముజ్వలుడు పార్థుతోడ సంగరమునకీవు గడగి అడరుటెల్లరాధేయ నీకెట్టి బలము ఎందుగలదు. ఏమిటో రాధేయుడా, కర్ణుడా, ఏమిటేమిటో మాట్లాడుతున్నావు. నువ్వు వెడుతున్నది ఎవరి మీదకి యుద్ధానికో తెలుసా? అర్జునుడి మీద యుద్ధం చేస్తానని వెడుతున్నావు. అది ఎలా ఉందో తెలుసా నువ్వు చెప్పే మాట వినడానికి? కోరి కోరి ఒక జింక సింహంతో యుద్ధం చేయడానికి వెడితే ఎలా ఉంటుంది? ఒక ఏనుగు జోలికి ఒక కుందేలు వెడితే ఎలా ఉంటుంది? ఒక భయంకరమైనటువంటి పెద్ద పులితో యుద్ధం చేయడానికి ఒక కుక్క వెడితే ఎలా ఉంటుంది? బ్రహ్మాండమైనటువంటి గ్రద్ద ఒకటి భూమి మీదకి వస్తుంటే దానికి అడ్డుబడి పావు దాంతో యుద్ధానికి వెడితే ఎలా ఉంటుంది? పాండవులతో యుద్ధం, అందులో అర్జునుడితో యుద్ధం అటువంటిది. నీకెందుకయ్యా నీకు అక్కర్లేని పనులు? నువ్వేమో అదిగో రెండో పక్షంలో చెప్పిన జింక అటువంటి వాడివి, వాళ్ళేమో పెద్ద పులులు, సింహాలు, గరుడ పక్షులు అటువంటి వాళ్ళు. ఆ అర్జునుడితో నీకెందుకు యుద్ధం? నీ మాన నువ్వేదో హాయిగా జీవనం చేయక ఎందుకంటావు నీకు యుద్ధాలు అని అంటూ ఆ శల్యుడు కర్ణుడి యొక్క హృదయం తూట్లు పడిపోయేటట్టుగా మాట్లాడాడు. నిజంగా సగం శల్యుడే చంపేశాడు. అసలు మానసిక స్థిమితం లేకుండా చేసేశాడు కర్ణుణ్ణి. అనవిని మద్రరాజు అతనికిట్లను సత్యపరాక్రములు, శౌర్యఘనులు, భుజవీర్యమహితులు, భూరి తేజోధనులు, అఖిలాస్త్రవిత్తములు, ఆర్యులు, అమరపతికైన రణమున భయము పుట్టింపంగనోపుదురు ఆ పాండు భూపతనయులు. ఏలవారలనింత దూలవో పలికెదా ఇప్పుడు పల్కరాదెట్లు నీకు? గండివజ్యా నినాదమ్ము గ్రమ్మి కర్ణ విదళనము చేసినను, భీము కథ మిరుంగులొలసి చూక్కులు మిరిముట్లు గులిపినను, భయంబు పెళ్ళున అప్పుడు వాయడగుగాక. ఓ కర్ణుడా, యుద్ధభూమిలోకి వెళ్లే ముందు అలా యుద్ధం చేస్తా, ఇలా యుద్ధం చేస్తా, నా భుజబలం ఇంతటిది, నా పరాక్రమం ఇంతటిది, నా శౌర్యం ఇంతటిది, పాండవులు కాకావికలవుతారు, ఇవన్నీ చెప్పడం బానే ఉంటుంది. నిజంగా యుద్ధభూమిలోకి వెళ్లిన తరువాత అర్జునుడు కనపడి గాంధీవాన్ని చేత్తో పట్టుకుని ధనుష్టంకారం చేసినా నీ చెవులు బద్దలైపోతాయి. భీముడు కనపడి గదని గిరగిరా తిప్పితే నీ కళ్ళు బైర్లు కమ్ముతాయి. అప్పుడు నీకు నోట మాట రాదు, అలా స్తంభించిపోతావు. యుద్ధం ఏమిటి? అసలు యుద్ధం చెయ్యడానికి నీలో కదలికుంటేగా. వాళ్ళని చూస్తే చాలు, ఒకడు ధనుష్ఠారం చేస్తే చాలు, ఒకడు గద తిప్పితే చాలు, ఇక నీకు తోడు యుద్ధం కూడానా? ఏం చేద్దామని బయలుదేరావు? అలాంటి వాళ్ళతో యుద్ధం ఏంటి? అసలు అర్జునుడితో యుద్ధం అంటే ఏమిటి? అర్జునుడు ఎవరో నీకేమన్నా తెలుసా? అర్జునుడు సాధించింది ఏమిటో తెలుసా? రాత్రిమైదాకి క్రూరతబోర మగటివివాసిన అంగారు పర్ను కంటే, ఘోషయాత్రా విధి గురురాజు చెరబట్టి మానమేదిన చిత్రసేను కంటే, ఖండవోద్యానంబుగాన కావా నేరక సిగ్గుబడి చన్న నిర్జర ప్రభుని కంటే, క్రీడాకిరాతుడై క్రోడంబునకు గాగా బెనకి చిక్కిన తిలోచనుని కంటే ఎక్కుడైన వీరుడే అర్జునునితోడ బొడుతూ నుడుతూ అనిన బోలుకాక వినుము సుతతనయ మనబోటులాతని చెరుతుమనుట నోరిచేటుగాదే. ఎవరనుకుంటున్నావు అర్జునుడంటే? ఒక రాత్రి యుద్ధంలో అంగారపర్ణుడనేటటువంటి గంధర్వుణ్ణి చిత్తుగా ఓడించాడు. అలాగే నీకు తెలుసుగా, ఘోషయాత్రలో చిత్రసేనుడనబడేటటువంటి గంధర్వుణ్ణి ససైన్యంతో ఓడించాడు. ఖాండవదహన సమయంలో తానొక్కడే ఇంద్రుణ్ణి కూడా ఓడించి అగ్నిహోత్రుడికి ఖాండవనాన్ని దహించడానికి అవకాశం కల్పించాడు. పరమశివుడంతటి వాడు యుద్ధానికి వస్తే యుద్ధం చేసి శివుణ్ణి మెప్పించాడు. అటువంటి అర్జునుడితోటి నీకు అక్కరలేని యుద్ధం ఎందుకయా? అనవసరం కదా అంటే కర్ణుడికి ఎక్కడ లేని చీకాకు కలిగి
నువ్వు నోరు మూసుకుని సారథ్యం చేస్తావా, నీ తల పగలగొట్టేయమంటావా అని అడగవలసి వచ్చింది. అంత మాట అన్న తర్వాత కూడా అసలు నువ్వు నా తల ఎందుకు పగలగొడతావు? నేను సారథ్యం చేసే ముందు పెట్టిన నియమం ఏమిటి? నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, అడ్డు పెట్టడానికి వీల్లేదు, తప్పు అనడానికి వీల్లేదు అంటే కదా వచ్చా. అప్పుడు ఒప్పుకునేగా నన్ను తీసుకొచ్చావు సారథిగా. ఇప్పుడు నేను మాట్లాడింది కాదనడానికి నువ్వెవరు? నీ ప్రభువు దుర్యోధనుడే ఒప్పుకున్నాడు అని మళ్ళీ ఇంకొక వృత్తాంతం మొదలెట్టాడు. హంసకాకి వృత్తాంతం అని ఒకటి చెప్పడం మొదలుపెట్టాడు. ఏదో పూర్వం ఎక్కడో ఒక ఆయన పిల్లలు ఉండేవారు. వాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత అన్నపు మెతుకులు తెచ్చి ఓ కాకి వేసేవారు. అది వాళ్ళు వేసినటువంటి ఆ ఎంగిలి మెతుకులు తిని కాకి బాగా బలిసింది. ఎవరు? శల్యుడు చెప్తున్న కథ. ఎంగిలి మెతుకులు తిన్న కాకి బాగా బలిసింది. కొన్నాళ్ళు అయిన తరువాత హంసల గుంపు ఒకట ఆ ఊరొచ్చింది. బాగా బలిసిన కాకి ఆ హంసల్ని చూసి, ఈ హంసలెంత, నాతో పోటీకి ఎక్కడికి రాగలవు అంది. ఈ పిల్లలు, ఈ కాకి వైపు ఉన్న పిల్లలు ఉన్నారే, వాళ్ళు అన్నారు, ఆ హంసలెంత పాటి నువ్వు తలుచుకుంటే ఓడించలేవు, పోటీకి రమ్మనన్నారు. మిగిలిన కాకులన్నీ ఆ కాకి పక్షాన చేరాయి. మాటలు కాదు, రండి పోటీకి, మా కాకితో సమానంగా ఎగరండి, మా కాకి శతగతుల 100 రకాలుగా ఎగురుతుంది అన్నారు. అనేటప్పటికీ ఆ హంసలున్నాయి, కాకి కాకే, హంస హంసే, నీకు మాతో పోటీ ఏమిటి, నిష్కారణంగా పాడైపోతావు, వద్దు అన్నా కూడా కాకి వైపు ఉన్న కాకుల గుంపు గాని కాకి గాని వినకుండా హంసల్ని రెచ్చగొట్టాయి. హంసలున్నాయి, పోన్లే అలాగే రా, పందానికి తెలుస్తుంది మేమేమిటో నువ్వేమిటో అన్నాయి. అని అది సముద్రంలో ఉన్నటువంటి ద్వీపకల్పం కాబట్టి ఆ సముద్రం మీదకి ఎగిరాయి హంసలు. ఈ కాకి కూడా ఎగిరింది. ఎగిరి మొదట్లో హంసలు మెల్లిగా ఎగురుతున్నాయి. ఇది ముందుకెళ్ళిపోయి వెనక పడిపోయి అని చెప్పి వెక్కిరించడానికి వెనక్కి వచ్చింది. వాటి ముక్కు మీద ముక్కెట్టింది, వాటి ఈకల్ని తన ఈకలతో రాసింది, మళ్ళీ ముందుకెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎంత దూరం వెళ్ళినా వాటికి శ్రమ లేదు. ముందుకి వెనక్కి తిరగడంలో, అక్కర్లేని ప్రయాణంలో, ఎగరడంలో కాకి బడలికి వచ్చింది. ఇంకా ఎగరలేదు. కింద చూస్తే చెట్టు లేదు, ఆకు లేదు, కొమ్మ లేదు, పొద లేదు. కింద పడితే సముద్రం, ఏ మొసలు తింటుందో తెలియదు, ఏ పాము మింగేస్తుందో తెలియదు. పైకి ఎగురుదామంటే ఓపిక లేదు. హంసలతో మొరబెట్టుకుంది, బుద్ధి గడ్డి తిని మీతో పోటీకి వచ్చాను, మీరు హంసలు. హంసలెక్కడా, కాకి ఎక్కడా? కాకిని కాకిగా బ్రతకాలి తప్ప హంసలతో పోటీ ఏమిటి? కింద పడితే సముద్రంలో పడిపోతాను, నన్ను కాపాడమంది. అప్పుడు హంసలు జాగ్రత్తగా కాకిని తీసుకొచ్చి నీళ్లలో పడకుండా ఒడ్డుని దింపేసి, ఇంకెప్పుడు నీ శక్తికి మించిన పనులు తలకెత్తుకోకి ఇలాగే ఉంటుందని చెప్పి వెళ్ళిపోయి. కర్ణ కథ విన్నావా? ఈ కథలో కాకి నువ్వే, హంసలు పాండవులు. కాబట్టి నీకెందుకయా అక్కర్లేని యుద్ధం అని ఇవన్నీ మాట్లాడుతుంటే నిజంగా అసలు పాప కర్ణుడికి ఏమి యుద్ధం చేస్తాడండి? అడుగడుగున ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. అలా విసిగించేశాడు అర్జునుడు. ఆఖరికి అలాగే తట్టుకుని ఈయన అంటున్నటువంటి మాటలన్నింటినీ కూడా దాటి మనసుని చిక్కబట్టి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేస్తుండగా ఒక పర్యాయం ధర్మరాజు గారు చిక్కాడు. ఆ ధర్మరాజు గారిని ఓడించాడు. తలుచుకుంటే కర్ణుడు ఆ రోజున అప్పుడే ధర్మరాజుని సంహరించగలడు. సంపకుండా తల్లి కుంతీదేవికి ఇచ్చిన మాట జ్ఞాపకానికి వచ్చింది. అది ఆయన శీలవైభవం, ఆయన గొప్పతనం. ఆయన ధర్మరాజుని చంపలేదు. చంపకుండా ఎగ్గులాడాడు, పరిహాసమాడాడు, వేళాకోళం చేశాడు. క్షత్రియ కులమున జన్మించి ఇది ధర్మము ఇది అధర్మం అని ఎల్లనెరిగి అట్టి నీకిట్టి మహాహవమున ప్రాణములు దాచికొన శాస్త్రములకు తొలగిపోవుట తగుని నీ బుద్ధి కానగనయ్యే నృపనీతి ఎరుంగవు నీవు బ్రాహ్మణాచార వీధివి యాగాధ్యయనముల వర్తింపు కయ్యంబు వలవ ఉడుగుమింక ననుబోటి దొడరిన ఇంతకంటే ఎడరు వాటిల్లు వేగ పొమ్ము ఇంటికడకు హరియు పార్థుడు ఉన్నడకైన నరుగు ఏను తెగ నీదు ప్రాణానకింత నిజము.
ఓ ధర్మరాజా, నువ్వు రాజకుమారుడిగా కదా జన్మించావు, నీకు ధర్మం తెలీదా? ఏది పాటించాలో ఏది పాటించకూడదో తెలీదా? నాతో యుద్ధంలో ఎదురుగుండా నిలబడలేక ఓడిపోయి వెన్నిచ్చి పారిపోతున్నావే ప్రాణాలు నిలబెట్టుకోవడానికి. యుద్ధరంగంలో అలా పారిపోకూడదు, విజయమో వీరస్వర్గమో అని యుద్ధం చెయ్యవలసినటువంటి రాజకుమారుడిగా జన్మించిన వాడివి యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోతున్నావు. ఇంకా నీకే ధర్మం తెలుసు అసలు? యుద్ధాలు నీకెందుకు గాని చక్కగా వేదాధ్యయనం చేసి యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్న యజ్ఞయాగాదులు చేసుకో. లేదా క్షేమంగా ఉంటావు, యుద్ధభూమిని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపో. లేదు ఇక్కడే తిరుగుదాం అనుకుంటున్నావా, నీకు భయం లేకుండా ఉండాలంటే కృష్ణార్జునుడి చాటుకు పో తప్ప ఎక్కడ పడితే అక్కడికి వచ్చి మొనగాడినని యుద్ధం చేయకు. చూసావా నీ ప్రారంధం ఎలా అయిందో అని తరిమి తరిమి విడిచిపెట్టాడు. కాబట్టి ఒకానొక సమయంలో కర్ణుడి చేతిలో ధర్మరాజు చిక్కి ప్రాణాలతో బయటపడి ఘోరముగా పరాభవింపబడి యుద్ధభూమి నుంచి తప్పుకున్నాడు. తర్వాత భీముడు ధర్మరాజు గారి జోలికి కర్ణుడు వెళ్ళాడనేటటువంటి కోపంతో ఆ కర్ణుడి మీదకొచ్చి ఒక భయంకరమైనటువంటి బల్లెన్ని విసిరాడు. ఆ బల్లెం కర్ణుడి యొక్క శరీరంలోంచి దిగబడి అవతల వైపుకి వెళ్ళిపోయింది. వెంటనే ప్రాణాలు పోయాయా అన్నట్టుగా కర్ణుడు రథంలో ఒరిగిపోయాడు. ఒరిగిపోగానే అర్జునుడు భీముడు తన రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి కర్ణుడి యొక్క నాలుక కోసైపోయాడు. ఎందుకని అంటే ఈ నాలుకతోటే ఈ నోటితోటే ఒకానొకప్పుడు కురుసభలో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. కాబట్టి వీడి నాలుక ఉండడానికి వీల్లేదు, వీడి నాలుక కోసేస్తానని నాలుక పైకి లాగి కొయ్యబోయాడు. వెంటనే శల్యుడు జోక్యం చేసుకుని ఒక మాట చెప్పాడు, నువ్వు నాలుక కోసేస్తే చచ్చిపోతాడు, చచ్చిపోలేదు బతికున్నాడు, ఇంకా స్పృహ తప్పాడు. ఇప్పుడు నువ్వు నాలుక కోస్తే చచ్చిపోతాడు, చనిపోయాడు అనుకో, నీ తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు కర్ణుణ్ణి చంపుతానని. అప్పుడు అర్జునుడి ప్రతిజ్ఞ ఏమవ్వాలి? నీ తమ్ముడి ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకుని ఈ కర్ణుణ్ణి వదిలి అన్నాడు. మామా భలే జ్ఞాపకం చేశావు, ఇలా జ్ఞాపకం చేయకపోతే ఆవేశంలో కోసేద్దును సుమా కర్ణుడి నాలుక, చచ్చిపోతే మా తమ్ముడి ప్రతిజ్ఞ పోనని చెప్పి భీముడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ స్పృహొచ్చిన తరువాత మళ్ళీ లేచాడు. లేచి పాంచాల వీరుల్ని నకుల సహదేవుల్ని ఉపపాండవులను సాత్యకిని విశేషంగా బాధించాడు కర్ణుడు. అంటే ఆయన యొక్క అస్త్ర విద్య కానీ ఆయన శౌర్య పరాక్రమములు కానీ తక్కువ అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. భీముడు అంటారా మహానుభావుడు, అద్భుతమైనటువంటి యుద్ధవీరుడు. అలాగే వేరొక పర్యాయం, రెండో పర్యాయం ధర్మరాజు గారు నకులుడు సహదేవుడు కర్ణుడి యొక్క ధాటిని తట్టుకోలేక ముగ్గురు ఒక్క రథమే ఎక్కేవలసి వచ్చింది. కర్ణుడికి దొరికితే చంపేస్తాడని చెప్పి ముగ్గురు ఒక రథమే ఎక్కారు. ఎక్కి ఇంకా కర్ణుడి చేతి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడితే చాలన్న స్థితిని పొందారు. కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి రెండో మాట దొరికిన ధర్మరాజుని నకులుణ్ణి సహదేవుణ్ణి మాత్రం చంపలేదు, కానీ చంపేసినంత పని చేశాడు. ఆ యుద్ధం చూసిన వాళ్ళకి ఏమనిపించిందంటే ఒక్క క్షణంలో ముగ్గురిని కర్ణుడు మట్టు పెట్టేస్తాడు, ముగ్గురు చచ్చిపోతారనిపించింది. అప్పుడు శల్యుడు జోక్యం చేసుకున్నాడు. అదే సమయానికి భీముడు దుర్యోధనుణ్ణి ఆక్రమించి దుర్యోధనుణ్ణి చంపడానికి సిద్ధమవుతున్నాడు. దుర్యోధనుడు భీముడికి దొరికాడు, ధర్మరాజు నకులుడు సహదేవుడు కర్ణుడికి దొరికాడు. వెంటనే శల్యుడు తెలివితేటలుగా అన్నాడు, నువ్వు ఇక్కడ ధర్మరాజుని నకులుణ్ణి సహదేవుణ్ణి చంపేస్తావు, ఎవరి కోసం ఈ యుద్ధం? అది ఒకడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు దుర్యోధనుడు. తీరా దుర్యోధనుణ్ణి చంపేసిన తర్వాత వీళ్ళ ముగ్గురిని చంపినా ఎవరి కోసం ఈ యుద్ధం, ఎవరి కోసం ఈ విజయం? కాబట్టి వీళ్ళని చంపడం కాదు, ముందెళ్ళి నీ ప్రభువుని కాపాడన్నాడు. అనగానే వీళ్ళ ముగ్గురిని వదిలేశాడు. ఎటూ చంపడలేండి, వీళ్ళ ముగ్గురిని వదిలి మళ్ళీ భీముడి మీద యుద్ధం చేసి దుర్యోధనుణ్ణి విడిపించుకునేటటువంటి ప్రయత్నంలో వెళ్ళిపోయి ఆ దుర్యోధనుణ్ణి విడిపించుకున్నాడు. కర్ణుడు మధ్యందినటువంటి మార్తాండుడైపోయాడు ఆ రోజు మధ్యాహ్న యుద్ధంలో.
అయిపోయి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు, పరశురాముడిచ్చిన అస్త్రం. ఆ అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల పాండవ సైన్యం అంతా కాకావికలైపోయింది. అయిపోయి అసలు యుద్ధ భూమిలో నిలబడిన వారు లేరు, అందరూ విన్నిచ్చి పారిపోతున్నారు. ఆ పారిపోతున్న సమయంలో ఈ గొప్ప ఘోషనంతటినీ కూడా కృష్ణార్జునుడు గమనించాడు. గమనించి ఈ సమయంలో మనం కూడా కర్ణుడి ముందుకు వెళ్ళడం మంచిది కాదు అర్జున. ఎందుచేత అంటే ఆయన దుర్నిరీక్షుడై ఉన్నాడు, చాలా ఉత్సాహంతో ఉన్నాడు. ఇటువంటి సమయంలో మనం ఎదురుబడితే కర్ణుడి యొక్క వీర ప్రదర్శనమునందు తట్టుకు నిలబడగలమన్న నమ్మకం తక్కువ. కాబట్టి కొంతసేపు అసలు కర్ణుడి ముందుకి వెళ్ళండి అన్నాడు కృష్ణుడు. వెంటనే అర్జునుడు అన్నాడు, పట్టపగిలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి అయి వెలుగుచునున్నవాడు, మన రథం విప్పుడు మాధవ మరల నిమ్ము బ్రతికియుండిన శుభములు పడయవచ్చు. అర్జునుడు కూడా ఏమన్నాడంటే, మధ్యాహ్న కాలంలో వెలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో కర్ణుడు అలా ఉన్నాడు, అటువంటి యుద్ధం చేస్తున్నాడు. కృష్ణ, నా రథాన్ని కర్ణుడి రథం ముందు పెట్టకు, ఇప్పుడు గాని యుద్ధానికి వెడితే కర్ణుడు నన్ను చంపినా చంపుతాడు, కాబట్టి బ్రతికితే సుఖాలు పొందొచ్చు, రథాన్ని దూరంగా తీసుకుపో అన్నాడు. ఆ తర్వాత ధర్మరాజు గారు ఈ కర్ణుడి చేతిలో ఘోరంగా అవమానింపబడి విడవబడ్డాడు కదా రెండో మాట నకుల సహదేవులతో కలిపి. నకుల సహదేవుల్ని యుద్ధానికి పోయి భీముడికి సహాయం చేయండి అని చెప్పి ఆ కర్ణుడు అన్న మాటలు మనసుని ములుకుల్లా గుచ్చుకుంటుంటే తట్టుకోలేక శిబిరానికి వెళ్ళిపోయి శరీరంలో గుచ్చుకున్న బాణాలన్నీ బయటికి లాగించుకుని అపారమైన శోకంతో పడుకుని ఉన్నాడు. ఆ తర్వాత కృష్ణార్జునుడు ఇద్దరూ వచ్చారు. మీరు మహాభారతంలో శ్రీకృష్ణుడు అన్న దగ్గర దాని గురించి సవివరంగా విన్నారు. వచ్చిన తరువాత కర్ణుణ్ణి గెలిచి వచ్చాడు అర్జునుడు అనుకుని ధర్మరాజు గారు మాట్లాడడం, నేను ఇంకా గెలవలేదు అని చెప్పడం. ఆగ్రహించినటువంటి ధర్మరాజు గారు గాంధీవాన్ని కృష్ణుడికి ఇచ్చి కృష్ణుడు గెలుస్తాడన్నాం, గాంధీవం ఎవరికైనా ఇచ్చేయమని ఎవడంటాడో వాడి తల పగలగొట్టేస్తాను, వాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశానని చెప్పి అర్జునుడు వరలోంచి కత్తి తీయడం. ఇదెక్కడి గొడవ, శత్రువీరుల్ని చంపడం మానేసి మీలో మీరు పుడుచుకు చచ్చిపోతే ఇంకా యుద్ధం ఎవరి కోసమని కృష్ణుడు ఆపి అర్జునుణ్ణి, పెద్దవాణ్ణి అనరాని మాటలంటే చంపినట్టే, కాబట్టి ధర్మరాజు గారిని కొంతసేపు నింద చేయమంటే ధర్మరాజు గారిని అర్జునుడు నింద చేసి చంపిన దానితో సమానం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కత్తి తీసి తాను పొడి చేసుకోబోయాడు. ఇది నువ్వెందుకు పొడి చేసుకుంటున్నావు అన్నాడు కృష్ణుడు. ఇంతటి మహాత్ముడు ధర్మరాజు గారిని నిందించాను కాబట్టి ఈ శరీరంతో ఉండలేను, నేను పొడి చేసుకుంటానన్నాడు. నేను పొడి చేసుకుంటానంటే మళ్ళీ కృష్ణుడు జోక్యం చేసుకుని, ఎవడిని వాడు పొగుడుకుంటే వాడు మరణించినట్టే, కాబట్టి నిన్ను నీవు పొగిడేసుకో కాసేపు అన్నాడు. అప్పుడు అర్జునుడు మళ్ళీ తనని తాను పొగుడుకున్నాడు. ఇద్దరూ ఉపద్రవంలోంచి గట్టున పడ్డారనుకునేసరికి ఇప్పటి వరకు అర్జునుడు నన్ను ఏదో నింద చెయ్యాలి, కాసేపని నింద చేసినా అందులో సత్యం ఉంది, నా వల్ల వాళ్ళు బాధపడుతున్నారు, నేనే మాయాద్యూతంలో అనవసరంగా పాల్గొని వీళ్ళందరికీ కష్టాలు తెచ్చాను, నేను అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను, భీముడికి పట్టాభిషేకం చేయండి అని ధర్మరాజు గారు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ కృష్ణుడు వెళ్ళి ధర్మరాజు గారిని పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కర్ణుడు కొట్టిన దెబ్బ ధర్మరాజు గారిని శారీరకంగా మానసికంగా బాధ పెట్టి అన్ని మలుపులు తిప్పింది కథని. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నిలబడింది పాండవ శిబిరం, లేకపోతే అసలు ఏమైపోనో కర్ణుడి దెబ్బకి ఆ రోజుని. సరే, అప్పుడు ధర్మరాజు గారికి అర్జునుడు కృష్ణుడు నమస్కారం చేశారు. ఇవాళ కర్ణుణ్ణి చంపి మాత్రమే తిరిగి వస్తాం అని యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరేటప్పుడు ఇందాక తిరిగి వస్తున్నప్పుడు అర్జునుడు చూసిన పరిస్థితి ఏమిటి? కర్ణుణ్ణి మధ్యందిన మార్తాండుళ్ళ ఉన్నాడు. అదే పటాటోపంతో, అదే ఆటోపంతో, అదే శౌర్యంతో, అదే పరాక్రమంతో, అదే విజృంభణంతో ఉన్నాడు. ముందు మానసికంగా అర్జునుడిలో ఒక కక్ష, ఒక పగ బాగా ప్రజ్వరిల్లితే తప్ప కర్ణుణ్ణి చంపి తీరాలనేటటువంటి ఉత్సాహం రాదు. అది కృష్ణ సారథ్యం అంటే. కాబట్టి అర్జునుడితో అన్నాడు, నీ అస్త్రశక్తి ఎంతటిదో అర్జున మరిచిపోయావా? నువ్వు వేసినటువంటి బాణ పరంపరలకి తట్టుకోలేక కదా భీష్మాచార్యుడు పడిపోయాడు, నీకే విలువిద్య నేర్పినటువంటి ద్రోణుడే పడిపోయాడే నిన్ను తట్టుకోలేక. మరిచిపోయావా?
మాయాద్యూతంలో మిమ్మల్ని అందరినీ ఒకసారి ఓడించి రాజ్యాన్నంతటినీ కబళించి మీ ఒంటి మీదున్న పైబట్టలు కూడా తీయించి కింద పెట్టించారు. రెండో మాట మళ్లీ మాయాద్యూతం ఆడి 12 సంవత్సరములు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయించారు. 13 సంవత్సరాలు మీరు పడ్డ కష్టాలకన్నింటికీ కారణమైన ప్రధానుడు కర్ణుడితో యుద్ధానికి ఎడుతున్నాం. అర్జున, నీ పౌరుషాన్నంతటినీ కూడా పుంజుకో, నీ ప్రతాపాన్నంతటినీ ప్రదర్శించు. కర్ణుడి తల తెగిపోవలసిందే ఇవాళ. కాబట్టి అన్ని పాపములు చేసిన వాడు ఇవాళ నీ కంటపడుతున్నాడు అంటే అర్జునుడిలో ఎంత పౌరుషం పెరుగుతుంది అంటూ ఇంకొక మాట అన్నాడు. అన్నిటికన్నా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏ మత్స్యయంత్రాన్ని కొట్టి నువ్వు ద్రౌపదీదేవిని భార్యగా స్వీకరించడానికి సిద్ధపడ్డావో, తదనంతరం వేదవ్యాసుని యొక్క వాక్కు చేత, కుంతి వాక్కు చేత ద్రౌపదీదేవి మీ 5గురికి భార్య అయిందో, ఎవరు రాజసూయాగం చేసిన తరువాత అవబృధ స్నానం చేసినటువంటి తలకట్టుతో ఆ దుర్యోధనుడి యొక్క సభలోకి ప్రవేశించిందో, ఏ ద్రౌపదీదేవి యొక్క కొప్పు పట్టి ఈడ్చి వస్త్రాపహరణం చేశారో, ఏ ద్రౌపదీదేవి వంక కర్ణుడు తిరిగి జూదంలో ఓడిపోని 6వ భర్తని వెతుక్కో అని నవ్వాడో, అటువంటి దుర్మార్గుడైన కర్ణుడి మీద యుద్ధానికి ఎడుతున్నావు. తల మిగలచ్చా కర్ణుడిది అంటే ఇక అర్జునుడు ఎంత పగతో వెళ్ళాలో అంత పగతో వెళ్ళడానికి, అంత ఉత్సాహం పుంజుకోవడానికి కావలసినది నూరి పోషిశాడు కృష్ణ పరమాత్మ. చిట్ట చివర నీకు 2 మాటలు చెప్తా అర్జున. నేనే రాయబారానికి వెళ్ళా మీకోసం. నేను రాయబారానికి వెళ్ళినప్పుడు నన్నే పట్టాలి, బంధించాలి అని ప్రయత్నం చేసిన దుష్ట చతుష్టయంలో ఈ కర్ణుడు లేడా? కృష్ణుడంటే ప్రాణం అర్జునుడికి. నన్ను పట్టాలనుకున్నాడు కదా, ఇప్పుడు నువ్వు పౌరుషం ప్రదర్శించవా? దానికి ప్రతీకారం ఇప్పుడు చెయ్యవా? అన్నిటికన్నా అర్జున నువ్వు స్మరించవలసినది ఒకటి ఉంది. నీ కొడుకు ముక్కుపచ్చలారనివాడు, మహావీరుడు. నువ్వు లేనప్పుడు పద్మవ్యూహాన్ని భేదించి లోపలికెడితే చుట్టుముట్టి అపాయాన్ని కల్పించి కుట్ర చేసి వెనక నుంచి బాణం వేసి అతని విల్లు విరిచి కత్తి పలక పట్టుకుని ఆకాశానికి ఎగిరి కిందకి దిగుతుంటే అతని పలకని భేదించి ఆ అభిమన్యుడు, అర్జున నీ కొడుకు మరణించడానికి కారణం ఆ కర్ణుడే. అటువంటి కర్ణుడితో చాలాసేపు యుద్ధం చేస్తావా? నీతో యుద్ధం చెయ్యలేక కర్ణుడి తల తెగి భూమి మీద పడిపోద్దా? అది నువ్వు చూడద్దా? నీ బంధువులు, నీ యొక్క హితాన్ని కోరుకునేవాళ్ళు, నీ శ్రేయోభిలాషులు ఎంతమంది ఎన్నిసార్లు మనసు కష్టపెట్టుకున్నారా కర్ణుడి యొక్క ప్రవర్తనకి? అటువంటి వాడు ఇవాళ నీకు ఎదురుపడబోతున్నాడు. అర్జునుణ్ణి చంపుతానని ఇన్ని మాటలు ప్రగల్భములు పలికినవాడు, ప్రతిజ్ఞ చేసినవాడు నీ కంటి ముందు పడుతున్నాడు. ఆ కర్ణుణ్ణి చంపుతానని నువ్వు ప్రతిజ్ఞ చేశావు కాబట్టి ఇవాళ నీ ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకుని పరమ సంతోషంతో నిన్ను కన్న తల్లి కుంతి ముందుకెళ్ళి అమ్మా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానని చెప్పాలి. ద్రౌపదీదేవి ముందుకెళ్ళి చెప్పాలి, మీ అన్నయ్య హృదయశల్యంతో బాధపడుతున్నాడు, కర్ణుడు ఇంతగా నన్ను పరాభవించాడని. మీ అన్న ఆనందపడేటట్టుగా కర్ణవధ జరగాలి. అర్జున ఈ మాటలన్నీ విన్నాడు, పరమానందం పొంది కృష్ణ రథాన్ని పోనీ కర్ణుడి వైపు కన్నాడు. అర్జునుడి రథం ఎప్పుడైతే కర్ణుడి వైపుకి దూసుకొస్తోందో కర్ణకుమారుడు అడ్డుపడ్డాడు. కర్ణుడు చూస్తుండగా ఆ కర్ణుడి యొక్క కుమారుణ్ణి ఉత్తమౌజుడు అనబడేటటువంటి పాండవ వీరుడు సంహరించాడు. ఇవన్నీ కర్ణుడి పాలిట దారుణమైనటువంటి విషయాలు యుద్ధంలో. ఎందుకని అంటే ఏదో మాయ చేశారో లేకపోతే కుట్ర చేశారో అని నేను అంటలేదు. దారుణమైన విషయము అంటే మనసు చితికిపోవడానికి, అంత ఉత్సాహంతో ఉన్న మనసు నీరు కారిపోవడానికి కావలసిన సంఘటనలు జరుగుతున్నాయి. అంటే దైవము యొక్క ప్రచోదనం అలా ఉంది. భారత యుద్ధం పూర్తి అయిపోవాలంటే కర్ణుడు పడిపోవడం వినా మార్గం లేదు. అందుకే కళ్ళ ముందు కుమారుడు మరణించాడు. ఎంత తండ్రి అయినా ఆ కళ్ళ ముందు కొడుకు పడిపోయినప్పుడు కర్ణుడు తట్టుకోలేకపోయాడు, వివశుడయ్యాడు. 10 మంది కురుకుమారులు అర్జునుణ్ణి ఆపబోయారు, కానీ అర్జునుడు ఆ 10 మందిని సంహరించాడు.
ఇంకొంచెం ముందుకెడుతున్న సందర్భంలో భయంకరమైనటువంటి సన్నివేశం జరిగింది. దుశ్శాసనుడు కనబడ్డాడు భీముడికి. ఈ దుర్మార్గుడు నా కన్నుల ఎదురుగుండా ఇవాళ కనబడ్డాడు, వీణ్ణి చంపుతానని ఎక్కడ లేని పౌరుష ప్రతాపాలతో భీముడు వెళ్లి గదాయుద్ధం చేసి ఆ దుశ్శాసనుడి యొక్క శరీరాన్ని 2 చేతులతో ఎత్తి పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి, పాదాలతో శరీరాన్ని తొక్కి, మోకాలితో కంఠం మీద అదిమి పట్టి నొక్కి తలని గిరగిరా తిప్పి, ఇంకా పగ తీరక ఆయన మీద కూర్చుని దుశ్శాసనుడి మీద నృసింహస్వామి హిరణ్యకశిపుని యొక్క గుండెలు ఎలా బద్దలగొట్టాడో అలా వక్షస్థలాన్ని చీల్చి ఆ నెత్తురు దోషిటితో పట్టుకుని త్రాగి, చిన్నప్పుడు తాగిన పాల కన్నా అంతఃపురంలో తాగిన పళ్ళరసాల కింద కక్ష తీరేటట్టు తాగిన ఈ నెత్తురు రుచెక్కువ అని ఆ నెత్తురు తీసి ఒళ్ళంతా చల్లుకుని పదే పదే చుట్టూ తిరుగుతూ వచ్చి దుశ్శాసనుణ్ణి తొక్కుతుంటే అటు దుర్యోధనుడు ఇటు కర్ణుడు బాణం వెయ్యడం కూడా మరిచిపోయి భీముణ్ణి చూస్తూ నిలబడిపోయారు. అంత ఉగ్రమూర్తి అయి ఆ దుశ్శాసనుణ్ణి సంహరించాడు భీముడు. తన కళ్ళ ముందు కొడుకు పోయాడు, కళ్ళ ముందు 10 మంది పోయారు. ఆ కురుకుమారు వెంటనే భయంకరమైన రీతిలో దుశ్శాసనుడు పోయాడు. అసలు ఆ భీముడి యొక్క రూపాన్ని చూశారు. నెత్తురంతా ఒంటి మీద చల్లేసుకుని యుద్ధభూమిలో పరిగెడుతుంటే ఆ భీముడిని చూసి పారిపోయింది కురుసైన్యం అంతా. ఎవరి జోలికి వస్తాడో, ఎవరడ్డొస్తే ఏం చేస్తాడో అని. అటువంటి భీకర సమయంలో మనసంతా కదిలిపోయింది. కర్ణుడు కూడా నిశ్చేష్టుడైపోయాడు, దుర్యోధనుడు నిశ్చేష్టుడైపోయాడు. అటువంటి సమయంలో ఇంకొక 10 మంది కురుకుమారులు భీముడి వైపుకి ఎడుతుంటే అర్జునుడు ఆ 10 మందిని చంపేశాడు. అప్పటికి దుర్యోధనుడి యొక్క 20 మంది సోదరులు పోయారు, కర్ణుడి యొక్క కొడుకు పోయాడు, దుర్యోధనుడి యొక్క తమ్ముడు భీముడి చేతిలో పోయాడు దుశ్శాసనుడు. ఇన్ని వెంట 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 ఒక్క క్షణంలో జరిగిపోతున్నాయి. ఎంత పెద్ద మంటైనా 10 బిందెలతో అదే పనిగా తెచ్చి నీళ్లు పోసేస్తుంటే ఎలా చల్లారిపోతుందో, అప్పటి వరకు మధ్యందిన మార్తాండుడిలా వెలిగిపోయిన కర్ణుడిలో ఉన్నటువంటి పౌరుష ప్రతాపాలు కొంత తగ్గడానికి, ఆయన మనస్సు వికలమవడానికి ఇది కారణమైంది. దీనికి తోడు కర్ణుని యొక్క కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు వృషసేనుడు. అతడు ఒక్కడే ధైర్యం చేసి భీముడి వైపుకి వెళ్ళాడు. కానీ భీముడు ఆయనతో యుద్ధం చేశాడు. ఈలోగా అర్జునుడు శక్తివంతమైనటువంటి బాణాన్ని ప్రయోగించి కర్ణుడి కళ్ళ ముందే ఆ కొడుకు వృషసేనుడి యొక్క తల తరిగేశాడు. కళ్ళ ముందు ఇంకొక కొడుకు తల తెగి నేల మీద పడిపోయింది. ఇవన్నీ చూసిన తరువాత ఎంతటి వాడికైనా మనస్సు వికలమైపోతుంది. కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి వెళ్లే ముందు జరిగినటువంటి సంఘటనల పరంపర. ఈలోగా ఆకాశంలోకి దేవేంద్రుడు, బ్రహ్మగారు, పరమశివుడు వీళ్ళందరూ వచ్చి నించున్నారు. నించుని నరనారాయణులు, ఆ కృష్ణార్జునులు ధర్మ సంస్థాపన కోసం అవతరించిన వారు. ఈ కర్ణుడు అధర్మపక్షాన్ని ఆశ్రయించినవాడు. ఆయన యందు సుగుణములు ఉండవచ్చుగాక, కానీ ఈ కర్ణుడి శరీరము నేల పడిపోవుగాక, ఇతడు అర్జునుడి చేతిలో ఓడిపోవుగాక, పాండవులు గెలిచెదరుగాక అని ఏకంగా ఇంద్రుడు, బ్రహ్మగారు, పరమశివుడు పైనుంచి ఆశీర్వచనం చేశారు. దానికి తోడు కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. అటు కృష్ణార్జునులు ఇద్దరూ శంఖాలు పూరించారు, ఇటు కర్ణశల్యులు ఇద్దరూ శంఖాలు పూరించారు. ఒకరు వేసిన అస్త్రానికి తీసిపోకుండా రెండో వారు అస్త్రం వేస్తున్నారు. కర్ణార్జునుల యొక్క యుద్ధం జరుగుతుంటే ఇక చాలా సైన్యం మనమే ఉంది, క్షణాల మీద కొట్టుకోవచ్చు, చావచ్చు, ఈ యుద్ధం మళ్ళీ చూడడం కుదురుతుందా అని యుద్ధం మానేసి చూస్తూ నిలబడ్డారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇక అర్జునుణ్ణి నిర్జించాలనేటటువంటి బలమైన సంకల్పంతో తాను ఖాండవవన దహనం చేసినప్పుడు తన దగ్గరికి వచ్చి నాగాస్త్రంగా మారినటువంటి అశ్వసేనుడు అనబడేటటువంటి సర్పానికి సంబంధించినటువంటి బాణము కర్ణుడు వరలో పెట్టి ప్రత్యేకంగా చందనముతోటి పుష్పాలతోటి పూజ చేసి ఎప్పుడూ భద్రంగా ఉంచుతాడు.
అటువంటి బాణాన్ని తీసి గురి చూసి సంధించి అర్జునుడి మీదకి విడిచిపెడుతున్నాడు. శల్యుడు కర్ణుడి వంక చూసి అన్నాడు, నువ్వు పెట్టిన గురి సరికాదు, కంఠానికి పెట్టపోయి క్రీగంటి దగ్గర పెట్టావు, మార్క్స్ అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ కర్ణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. నేను యోధాన యోధుణ్ణి, నాకు గురి పెట్టడమే రాదా? నువ్వు అన్నావు కాబట్టి నేను గురి మార్చను, నేను అలాగే వేస్తాను బాణాన్ని అని బాణం వేశాడు. అది నిజానికి అర్జునుడి యొక్క కంఠాన్ని ఉత్తరించెయ్యాలి, కానీ సారథ్యం చేస్తున్నవాడు కృష్ణ పరమాత్మ. అందుకే ఆయన రథాన్ని 5 అంగుళాలు భూమిలో దిగబడిపోయేటట్టుగా తొక్కాడు. ఆ బాణం కంఠానికి గురిపెట్టింది. 5 అంగుళాల రథం కిందకెళ్లడంలో, అర్జునుడు కూడా కిందకెళ్లడంలో కిరీటాన్ని కొట్టి వెళ్ళిపోయింది. అయినా పగ తీరకని మళ్లీ వస్తుంటే కృష్ణుడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పిన కారణం చేత 6 బాణములు ప్రయోగించి అర్జునుడు ఆ సర్ప సంబంధమైన బాణాన్ని తుత్తునియలు చేసేశాడు, ముక్కలు చేసేశాడు. కర్ణుడు ఎంతో కష్టపడి యుద్ధం చేస్తున్నాడు. భార్గవాస్త్రం జ్ఞాపకానికి వస్తుందేమో అర్జునుడి మీద ప్రయోగిద్దామని ఎంతో ప్రయత్నం చేశాడు. పరశురాముడి శాపం ఉంది కదా, భార్గవాస్త్రం స్ఫురణకి రాలేదు. అవతల అర్జునుడు బాణములు కుప్పించేస్తున్నాడు. అదే సమయంలో ఆ కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టింది. అవతల సరిగ్గా నిలబడడానికి లేదు. భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు. అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు. రథమా కదలదు, ధనస్సా విరిచేశాడు. అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు. ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టే ముడి విడిపోయేటట్టుగా కొట్టాడు. మళ్లీ ముడిని సరిచేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు. కిందకి దిగి ఆ రథం యొక్క కాడి కింద తన భుజం పెట్టి ఆ రథాన్ని పైకెత్తడం కోసమని ప్రయత్నించాడు. అయినా ఆ రథం పైకి రాలేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ భూమి అంతా కులపర్వతాలతోటి సముద్రాలతోటి 6 అంగుళాలు పైకి లేచింది. అంటే కర్ణుడి యొక్క భుజశక్తి అటువంటిది. మొత్తం భూమి లేచింది, కానీ ఆ రథం మాత్రం భూమిలోంచి పైకి రాలేదు. జ్ఞాపకానికి వచ్చింది, ఒకప్పుడు ధేనువుని కొట్టాను, కావాలని కొట్టలేదు, సాధన చేస్తుండగా బాణం తగిలింది. వేడుకున్నాను ఆ బ్రాహ్మణుణ్ణి, నీకు అనేక ఆవులిస్తాను, దూడలిస్తానన్నాను. ఆయన వినలేదు. ఎవరిని మనసులో పెట్టుకుని ఇంత తీవ్ర సాధన చేసి ధేనువు మీద బాణం పడేటట్టుగా కొట్టావో ఆ వీరుడితో యుద్ధం చేసేటప్పుడు నీ రథచక్రము భూమిలో కుంగిపోవుగాక అని శపించాడు. వెంటబడి ప్రతిమాలిన ఆయన అంగీకరించలేదు, ఆ శాపాన్ని ఉపసంహారం చేయలే. అందుకే రథచక్రం భూమిలో దిగబడిపోయింది అనుకున్నాడు. అనుకుని అర్జునుడి వంక చూసి ఆ అర్జునుడన్నాడు, అరదంబు చక్రంబు ధరదాల కృంగిన ఎత్తెద అంతకు నీయకుండు, ఏను భూమిస్థుడ నీవు రథస్థుండ, వియ్యడ తగవగు నీయకునికి విరిదలవానికి విరధుని ఆయుధం విడినవానిని శూరులేయరిందు, మహిత శూరుడవు అనుమాత్రగా మహిత శూరుడవను మాత్రగా ఉత్తమ కులుడవు రణధర్మ కోవిదుండవు, ఇట్టి నీవు తగిన ఎట్టి భంగిన అని చెయ్యవలయు, ఇట్లు చెప్పుటెల్ల పాడి ఏర్పడంగా పలుకుట గాని గోవిందునకును నీకు వెరచి కాదు. అర్జున, నువ్వు రథం మీద ఉన్నావు, నేను భూమి మీద ఉన్నాను. నా రథచక్రం కుంగిపోయింది, నా రథచక్రం భూమిలోంచి పైకి రావట్లేదు. నేను రథాన్ని ఎత్తి సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయినా ఎదుటి వీరుడు భూమి మీద ఉన్నా, లేక అస్త్రములను విడిచిపెట్టి వెన్ను చూపించి పారిపోతున్నా, తల విరబోసుకుని ఉన్నా, అటువంటప్పుడు ధర్మాత్ముడైనటువంటి ఎదుటి వీరుడు బాణములు వేసి కొట్టకూడదు. నువ్వు ఉత్తమ వంశమునందు జన్మించావు, గొప్ప అస్త్ర విద్య నేర్చుకున్నావు, ధర్మం తెలిసిన్నవాడివి. నేను ఇప్పుడు బాణములు వెయ్యలేని స్థితిలో ఉన్నాను, రథాన్ని ముందు భూమి మీద సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నా. అయినా నువ్వు ఆపకుండా బాణప్రయోగం చేస్తున్నావు. కొంతసేపు బాణప్రయోగం ఆపు. నీకో గోవిందుడికో భయపడి నేను ఈ మాట చెప్పట్లేదు, ధర్మం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, అబ్బా ఇప్పుడు ధర్మం జ్ఞాపకానికి వచ్చిందా,
జ్ఞాపకానికి వస్తే రక్షించేది కాదు ధర్మం, అనుష్ఠిస్తే రక్షించేది. నువ్వు ఎంత ధర్మాన్ని అనుష్ఠించావు జీవితంలో? పాండవులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా? ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా? అదే పనిగా అర్జునుణ్ణి చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా? నువ్వు పాటించనిది ధర్మం. నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇతని రథచక్రము పైకి లేవదు అర్జున, ఎందుకంటే ఇతనికి శాపం ఉన్నది. కాబట్టి నువ్వు వేచి ఉండవలసిన అవసరం లేదు. అతని రథము భూమి మీదకి సక్రమంగా వస్తుందనుకుంటే ఆగవచ్చు, అది వచ్చే సమస్యే లేదు, ఎందుకంటే అది శాపం. కాబట్టి బాణప్రయోగం చెయ్యి అన్నాడు. వెంటనే అర్జునుడు ఒక దివ్యమైనటువంటి బాణాన్ని తీసి, ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యాసూన వ్రతశీలుడనియు కర్ణు తలత్రించు ఈ శరమనియన్. నేను ప్రతిరోజు కూడా పుణ్యకార్యములు చేసిన వాడనైతే, గురుజనులను తృప్తి పరచినటువంటి వాడనైతే, నిత్యానూన వ్రతశీలుడనేనియు ప్రతిరోజు పుణ్యకర్మలు తప్పకుండా చేసిన వాడనైతే, నేను ఇప్పుడు వేసేటటువంటి ఈ బాణము కర్ణుని యొక్క తలను త్రుంచుగాక అని చెప్పి గాంధీవానికి తొడిగి ఆ బాణాన్ని ప్రయోగించాడు. చరమగిరి నుండి పడియడు తరణికరణి సూతపుత్రు తలవడ కాంతి స్ఫురణోజ్వలంబు అతి సుందరముగు అగు కాయమట్లు ధరణింబడియన్. ఆ అర్జునుడు వేసినటువంటి బాణానికి కంఠం తెగిపోయి ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ కర్ణుడి యొక్క తల బంగారు రంగు కలిగినటువంటి శరీరం నుంచి వేరైపోయి నిత్తురు కారుతూ భూమి మీద పడిపోయింది. ఆ శరీరం ఇంకొక పక్కకు పడిపోయింది. అదిప అంతన గనువిచ్చి అఖిల జనలు కనుగొనంగా ఆ యుజ్వల తనువు విడిచిచని సముద్దీప్తమైన తేజంబు వారిజాప్త బింబంబు సొచ్చె అత్యద్భుతముగా. పశ్చిమాద్రిన అస్తమించడానికి సిద్ధపడుతూ ఎరుపు రంగుని పుంజుకుంటున్నటువంటి సూర్యబింబంలోకి కర్ణుడి శరీరంలోంచి ఒక దివ్యమైనటువంటి కాంతి వెళ్ళి కలిసిపోయింది. సూర్యభగవానుడు చూశాట ఆకాశంలోంచి, అబ్బా, నా అనుగ్రహాన్ని పొందినవాడు, నన్ను ఉపాసన చేసినవాడు, నా అంశలో వెలిగినవాడు, భారత యుద్ధానికి కారణమైనవాడు, ధర్మ సంస్థాపనకు నిజానికి పరమకారణమైనవాడు ఇవాళ యుద్ధభూమిలో పడిపోయాడు. తల తెగి నిత్తురు కారుతుండగా పడిపోయాడు. ఎవడు రథం మీద నిలబడి ఉండగా భార్గవాస్త్ర ప్రయోగం చేశాడో, ఎవడు పాండవ సైన్యాన్ని కాకావికలు చేశాడో, వాడు లేని రథం ఇప్పుడు మాత్రం ఆ చక్రం భూమి మీదకి మళ్ళీ మామూలుగా వచ్చేసింది అని. ఎంతైనా మరి కొడుకు కదా కర్ణుడు, కిరణములు చేతులు కదా సూర్యుడికి. తల తెగిపోయినటువంటి కర్ణుడి శరీరాన్ని ముట్టుకున్నాయి కదా, స్నానం చెయ్యాలని సముద్రంలోకి సూర్యుడు దిగిపోయాడా అన్నట్టుగా బింబం అస్తమించింది. ముఖం ఎర్రబడి శల్యుడు ఖాళీ రథాన్ని తోలుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కౌరవ సైన్యం అంతా కాకావికలై చెల్లాచెదరైపోయింది. ఇక దుర్యోధనుడి పరిస్థితి చెప్పడానికి ఏముంటుంది? కర్ణుడితో వెళ్ళిన రథం, ఆశలు పెట్టుకున్న రథం కర్ణుడు లేకుండా ఒక్కటే తిరిగి వచ్చేసింది. అప్పుడన్నాడు శల్యుడు, ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదో ఈ దుర్యోధన ఇటువంటి యుద్ధం. ఏమి యుద్ధం చేశాడయా కర్ణుడు? మనుష్యులమేమిటయా, దేవతలు వచ్చి ఆకాశంలో నిలబడి చూశారు ఆయన చేసిన యుద్ధాన్ని. కర్ణుడు ధన్యుడు, మహాత్ముడు, మహానుభావుడు, అంత గొప్ప యుద్ధం చేశాడు. ఇన్ని శాపాలుండి కూడా హరివీర భయంకరుడ యుద్ధం చేశాడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆయన చేసిన యుద్ధానికి కృష్ణార్జునులు కూడా తెల్లబోయి తడబడ్డారు. నిజంగా మరి అన్నాడుగా, బతికియుండిన సుఖములు బడయవచ్చు అన్నాడు అర్జునుడు. అంత గొప్ప యుద్ధం చేసి అస్తమించాడు. అటువంటి మహావీరుడు, ఆయనకి సారథ్యం చేశానన్నాడు. ఇప్పుడు కర్ణుడు పడిపోయిన తర్వాత ఆ విధంగా మహాభారత యుద్ధకాలమునందు కర్ణుడు పడిపోయాడు. ఆ తర్వాత నల్లేరు మీద నడక, మిగిలిన వాళ్ళు పడిపోయారు. దుర్యోధనుడి తొడలు భీమసేనుడు విరగొట్టాడు.
ధర్మరాజు గారికి పుణ్యజలాలతో కృష్ణ పరమాత్మ దగ్గరుండి పట్టాభిషేకం చేయించారు. ఆ పూజలో ఉంచి పూజించినటువంటి శంఖంలోకి నదీ జలములన్నింటినీ తీసి సమస్త భూమండలానికి సార్వభౌముడిగా ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేశారు. ధర్మరాజు గారు పట్టాభిషిక్తుడైన తరువాత అప్పుడు భూమి అంతా సస్యశ్యామలమై ధార్మికమైనటువంటి బుద్ధితో ప్రజలందరూ ప్రవర్తిస్తూ సంతోషంగా ఉంది. నరనారాయణుల యొక్క అవతారమునకు కావలసినటువంటి ప్రయోజన సిద్ధి కలిగింది. అంత గొప్ప భారతం. ఆ భారతం వచ్చినదే ధర్మ సంస్థాపనకి. ఆ ధర్మ సంస్థాపనలో అత్యంత క్లిష్టమైన ఘట్టము కర్ణుడు పడడం. దాని చేత నరనారాయణులు ప్రీతి చెందారు. ధర్మ సంస్థాపన జరిగింది అని చెప్పి దేవతలందరూ సంతోషించారు. కర్ణుడికి కూడా అంతకన్నా మార్గం లేదు కాబట్టి ఆయన కూడా ఉత్తమ గతులను పొంది వీరస్వర్గాన్ని అలంకరించాడు. కాబట్టి ఈ విధంగా ధర్మరాజు గారు పట్టాభిషేకం చేసుకున్న కారణం చేత చాలా చాలా గొప్పగా భూమి అంతా సస్యశ్యామలమై సంతోషకరంగా ప్రజలందరూ జీవనాన్ని కొనసాగించారనేటటువంటి మంగళకరమైన ఘట్టం దగ్గర నేను ఇవాల్టి ఈ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. కానీ ఒక్కటి చెప్తారు పెద్దలు, మహాభారతంలో కర్ణుడు చాలా చాలా గొప్ప విషయం. అది వినడం, అది చెప్పడం కూడా అభ్యున్నతికి హేతువు అంటారు. కర్ణ వధ కూడా అంత చాలా గొప్పది అని చెప్తారు. చాలా ఆశ్చర్యకరంగా ఇవాళ నేను కర్ణవధ చెప్పాలి అని తెల్లవారకట్ట లేచి అయ్యో కర్ణుడు పడిపోవడం చెప్పాలి, ఇవాళ కర్ణుడు పడిపోవడం చెప్పాలి అని మానసికంగా సిద్ధపడుతున్నాను. ఎందుకంటే అటువంటి క్లిష్టమైన విషయం చెప్పడం నాకు బాధాకరమే. నేను సభలో పంచుకోలేను. కానీ మహాభారతము ఎంత శక్తివంతమైనదో నాకు ఇవాళ అనేక సందర్భాల్లో నిరూపణమైంది. నేను అటువంటి సందర్భాలు జరిగినప్పుడు నా భార్యని పిలిచి చూపించాను కూడా. చూసావా మహాభారతం ఎంత శక్తివంతం, ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతున్నాయో చూసావా అని నేను నా భార్యతో పంచుకున్నాను. అంటే ఇవాళ నేను ఎప్పుడూ రానివాడిని సభకి ఆలస్యం అయ్యానంటే నా ప్రమేయం లేకుండా ఇవాళ చాలాసేపు గోశాలలో ధ్యాన మందిరం దగ్గర కృష్ణ భగవానుడి దగ్గర నన్ను అట్టిపెట్టిన తరువాత పరమాత్మ ఈ ఘట్టాన్ని పూర్తి చేయడానికి పంపించాడు. అంటే అది సామాన్యమైన ఘట్టం కాదు. మహాభారతంలో కర్ణుడి పాత్ర పరిశీలనం అంత గొప్పది అని పెద్దలు ఎందుకు చెప్తారో స్వానుభవంలో నాకు అర్థమైంది. ఇది నేను కేవలంగా ఈ విషయాలు సభలో పంచుకోలేను. కానీ కొంతవరకు మీరు ఆ నమ్మకం కలిగిన వారు, ఆ సద్బుద్ధి కలిగిన వారు కాబట్టి ఈ రెండు మాటలు చెప్పకుండా ఉండలేక చెప్పాను. ఈసారి ఫిబ్రవరి 27వ తారీఖున ప్రారంభం చేసినటువంటి భారత ప్రవచనం ఇవాల్టితో పూర్తయిపోయింది. మళ్ళీ వేరొక పర్యాయం మహాభారతాన్ని ప్రారంభం చేసినప్పుడు ఏ మహానుభావుడి గురించి విన్న కారణం చేత అపారమైనటువంటి పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్తారో, ఎవరి గురించి విన్న కారణం చేత తేజస్సు లభిస్తుందో, ఎవరి గురించి విన్న కారణం చేత కృష్ణ పరమాత్మ మహదానందాన్ని పొందుతాడో అటువంటి ధర్మరాజు గారితో ప్రారంభం చేస్తాను. మళ్ళీ మహాభారత ప్రవచనం ఎప్పుడు ప్రారంభం చేస్తాను అన్న విషయాన్ని నేను ఇప్పుడు ప్రకటించలేను. కానీ ఆ తేదీ ప్రకటింపబడవలసిన సమయం ఆసన్నమైనప్పుడు గోపాలకృష్ణ గారు దాన్ని మీకు అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా చూస్తారు. కాబట్టి ఇవాల్టితో ఈ ప్రవచనాలు పూర్తి చేసినట్టు. మంగళాశాసనపరై వేదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.